చూస్తున్నారు కదా! రెంటెడ్ రూమ్స్ అని. సో, ఇదే వే. అప్పుడు మేము కిందకి ఇక్కడ లైన్‌లో వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ దానికి వెయిట్ చేస్తున్నారంట. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఓహ్ మై గాడ్! ఇంతమంది ఉన్నారా అనుకున్నాను. అప్పటికి మేము మా ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళాము. బట్ స్టిల్ 2, 3 అవర్స్ వెయిట్ చేశాము. అక్కడే టైం అంతా వేస్ట్ అయిపోయింది ఫుల్ ఆఫ్. ఇక్కడ కనిపిస్తుంది కదా! కళ్యాణగట్టకు దారి అని. ఇక్కడ ఏంటంటే గుండు చేసేవాళ్ళకనమాట. సో, మనకి ఇలాగా ఫ్రీ వాళ్ళకి బ్లేడ్ అని టోకెన్ నెంబర్ ఇస్తారు. అది ఎటు సైడ్ అనేది అక్కడ మనం చూసుకొని వెళ్ళాలి. సో, ఇందాక నేను చెప్పాను కదా! టైం వేస్ట్ అయిపోయిందని. మా వారు ఎళ్లి రిజిస్టర్ అయ్యారు. బట్ అది ఎప్పుడయిద్ది అంటే ఒక 5, 6 అవర్స్ తర్వాత అయ్యిద్ది అని చెప్పారు. సో, ఇలా కాదులే అని చెప్పేసి చూస్తున్నారు ఇక్కడ లాకర్ రూమ్స్. సో, ఇలా లాకర్ ఉన్న హాల్‌కి వచ్చేసి సామాన్ల దగ్గర మా డ్యాడీని గాని, మమ్మీని గాని ఒకళ్ళనుంచేసి ముందైతే అందరికీ గుండు చేయించుకోవాలోళ్ళకి గుండు చేయించేసి తర్వాత స్నానానికి బయట చేసుకుందాం అన్నట్టు వెళ్ళాము. సో, ఫస్ట్ మా అన్నమ్మ కాబట్టి మా అన్నమ్మకి మేనమామ చేతిలో 3 కత్తెరలు తీపిస్తున్నారు. ఓహ్ మై గాడ్! నేనంత అది ఏడుస్తుంది అసలు చూడలేకపోయాను. ఏం జరుగుతుందో అది చూడండి అసలకెలా చూస్తుందో, ఏం జరుగుతుందో, ఏం చేస్తుందో నా హెయిర్‌ని అని భయపడతా. భలే జాలేసింది అది ఏడుస్తుంటే. హెయిర్ పోతున్నా గూడా అబ్బా! హెయిర్ పోతుంది అని అనిపిస్తుంది. బట్ దేవుడికే కాబట్టి ఓకే అని అనుకున్నానింకా. చూడండి ఎంత ఏడుస్తుందో అసలు తట్టుకోలేకపోయాను తను ఏడుస్తుంటే. వాళ్ళ డ్యాడీ, అమ్మమ్మ మాయ చేస్తా ఉన్నారు. బట్ పిల్లలు స్టిల్ ఏదో చేస్తున్నారు పైన భయంతోనే ఉంటారు గదా! అది కూడా అలాగే ఉంది. మేము ఏం చేసినా అసలు ఆగనే ఆగట్లేదు. ఇంకా మా తమ్ముడు వాళ్ళు అస్సలు కానే కాలేదు. వాడు పట్టుకుంటున్నాడు అసలు ఉండట్లేదు. విదిలించుకొని ఉంటుంది. ఆయన కూడా గట్టి పట్టుకోమ్మా ఏమైనా పడిందంటే బ్లీడింగ్ ఎక్కువ వస్తది. ఆగదు. లేత చర్మం అని చెప్తూనే ఉన్నాడు. సో, ఇంకిలా కాదులే అని అనుకున్నాము. ఇంక తర్వాత మా హస్బెండ్ తీసుకున్నారు మా బేబీని. ఇంకా తనే గట్టి పట్టుకొని పాపం తను పట్టుకున్నప్పుడు ఆయన కూడా మంచిగా గబగబా చేసేసి మంచిగా చేసేసారు. బట్ చిన్న గీత కూడా పడలేదు. మంచిగా చేశారు. నాకు అది చాలా హ్యాపీగా ఉంది. మామూలుగా అయితే ఎంతో కొంత గీతలు పడతాయి కదా! సో, తనకి ఒక్క చిన్న స్క్రాచ్ కూడా పడలేదు. అది చాలా లక్కీ అనిపించింది నాకు. బాగా చేశారు కానీ తను. కానీ ఇక్కడేంటంటే వీడియో అలౌడ్ లేదు. బట్ నేను పర్మిషన్ తీసుకొని ఫస్ట్ బేబీ ఈ ఒక్కసారికి తీసుకుంటానండి గుర్తుగా అంటే కనిపించుకొని తీసుకోనండి అని చెప్పారు. చూడండి అలా గట్టి పట్టేసుకున్నారు అసలుకది. అస్సలు ఇదిలించుకుపోతుంది అసలు.
ఇక్కడ నేను మా వారు పనుకున్నాం. దీని పక్కనే ఉన్న లాస్ట్ కింద ఆరెంజ్ కలర్ కట్టింది కదా, సో అది మా డాడీకి ఇచ్చామన్నమాట. సో ఒకవేళ కొత్తగా ఎవరైనా బుక్ చేసుకున్నారంటే ఇలా ఉంటుందని జస్ట్ నేను చూపించాను. అందరికీ తెలిసే ఉండదు, కానీ ఫస్ట్ టైం ఎక్కాను కాబట్టి సో నేను చిన్న ఒక క్లిప్ తీశాను అంతే, అంతకు మించి ఏం లేదండి. బెడ్ వాళ్ళకి ఇలా స్టెప్స్ ఉంటే మనం ఈజీగా పైకి ఎక్కచ్చు, లైక్ ట్రైన్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి సింగిల్ బెడ్ అండ్ డబుల్ బెడ్ ఉంటాయి. డబుల్ బెడ్ వాళ్ళకి ఎలా వచ్చిందో నేను జస్ట్ ఒక క్లిప్ చూపిస్తున్నాను. సో ఇది ఏసీ బస్ కాబట్టి సెపరేట్ 2 ఏసీస్ ఉంటాయి, అలాగే 2 బ్లెక్స్ అండ్ 2 బెడ్స్ 2 పిల్లోస్ ఉంటాయి. ఎవరికి వాటర్ బాటిల్ ఇస్తారనమాట. ప్రతి ఏసీ బస్లో వాటర్ బాటిల్ ఫ్రీ ఇస్తారు ప్యాసింజర్స్కి. సో మా ప్రయాణం అయితే ఇక్కడ చూపిస్తున్నాను, సింగిల్ బెడ్ వాళ్ళకి అలా ఉంటుందని. సో మా ప్రయాణం అయితే ఇలా జరిగింది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అను మీ ఇంటి పిల్ల.